జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రచార పర్వం మీద దృష్టి కేంద్రీకరించింది. ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎర్రవల్లి నివాసంలో జరిగే ఈ భేటీకి రావాల్సిందిగా పార్టీ అభ్యర్థితో పాటు పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు, స్టార్ క్యాంపెయినర్లు, ప్రచారంలో పాల్గొంటున్న కీలక నేతలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు ఆహ్వానం అందింది. నేడు జరిగే భేటీలో పార్టీ ప్రచార వ్యూహం, సమన్వయం, ప్రచార ఎజెండా మీద కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ కేడర్ అందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శ్రేణులతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. సో మొత్తానికి దీనికి సంబంధించి ఇప్పటికే మరి నామినేషన్ల ప్రక్రియ విషయం కూడా పూర్తయింది. సో రేపటికి నామినేషన్ల విత్డ్రాలు కూడా ఉన్నాయి. సో మొత్తానికి నామినేషన్ విషయంలో కూడా కొంత హైడ్రామా జరిగిందని చెప్పుకోవచ్చు. స్క్రూటినీ విషయంలో మరి నామినేషన్ సునీతకు సంబంధించిన అంశంలో కొంత మరి ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ప్రచారం జరిగిన నేపథ్యంలో సో నిన్న రాత్రి వరకు కూడా ఒక హైడ్రామా కొనసాగింది. సో మొత్తానికి సునీత నామినేషన్ అధికారికంగా కూడా ధృవీకరణ జరిగిన తర్వాత సో మరి మాగంటి గోపీనాథ్ ఇప్పటికే 3 సార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు. సో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ మరొకసారి ఎలాగైనా ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుచుకోవాలనే లక్ష్యంతో కూడా మరి ఇప్పటికే దానికి సంబంధించిన స్టార్ క్యాంపెయినర్లను కూడా ఇదివరకే నియమించారు. దీంట్లో ముఖ్యంగా కేసీఆర్ పేరు కూడా ఉంది. సో ఆయనతో పాటు కేటీఆర్, హరీష్ రావు ముఖ్య నేతల పేర్లు కూడా ఉన్నాయి. సో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక ప్రచారం అయితే రోజు రోజుకు వేడెక్కుతుందని చెప్పుకోవచ్చు. సో నేతలంతా కూడా జూబ్లీహిల్స్ లో పర్యటిస్తున్నారు. సో జాతీయ స్థాయి నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు కూడా మరి యొక్క ప్రచారంలో పాల్గొంటున్నారు. మొత్తానికి మరికొన్ని రోజుల గడువు మాత్రమే, 15 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే రేపటితో నామినేషన్లకు సంబంధించిన ఉపసంహరణ గడువు కూడా ముగిసిన తర్వాత మరింత మరి ప్రచారం ఊపందుకోనుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మరి బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా గెలిపించాలనే లక్ష్యంతో కేసీఆర్ అయితే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సో దాంట్లో కాంగ్రెస్ వైఫల్యాలు కావచ్చు, బీజేపీ వైఫల్యాలు కూడా ప్రజల్లోకి వెళ్ళి చెప్పడంతో పాటు మరి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ తో పాటు అలాగే మరి జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కావచ్చు, తర్వాత కాంగ్రెస్ వైఫల్యాలను కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి సో అందరు ఇంటింటికి ప్రచారం చేయాలనే దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి బూత్ స్థాయి నుంచి కూడా మొదలుకొని ఓవరాల్ గా మరి డివిజన్ స్థాయి వరకు కూడా ఇన్ఛార్జీలను ఇప్పటికే నియమించిన కేసీఆర్. సో వాళ్ళందరూ పనితీరు ఎలా ఉండాలనే అంశంలో కూడా ఈ 15 రోజుల సమయం మాత్రమే ఉంది కనుక సో దాంట్లో దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది. జ్యోతి, థ్యాంక్ యూ శ్రీనివాస్.